సర్వశక్తిమంతుడైన గొప్ప దేవుడా, నీకు వందనాలు తండ్రి. మా ప్రియులను సంఘ పరిచారకులు, తోటి సహకారులు అయిన సంఘ పెద్దగా ఉన్న సుందర్ సింగ్ గారిని, వారి భార్యను ప్రేమించి అనుగ్రహించిన ఈ గృహాన్ని బట్టి కూడి ఉన్న మేమందరము, అలాగే తండ్రి ప్రభా ఎస్ఐ దేవాభక్తుల వారి కుటుంబాలు, వారి సహోదరులు, వారి తల్లిదండ్రులు కూడా ఆనందిస్తూ సంతోషిస్తూ నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు తండ్రి. నీవు అనుగ్రహించిన ఈ గృహంలో దేవాదిగ ప్రభా యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారు ప్రయాసం వ్యర్థమని నీ వాక్యము సెలవిస్తుంది. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమని నీ వాక్యము సెలవిస్తుంది. ఇదిగో ప్రభా, నీవే ఈ గృహాన్ని కట్టేవని నీ కుమారుడు గుర్తించి తన పనులన్నీ నీ మీద వేసినప్పుడు, తన భారాన్ని నీపైన మోపినప్పుడు ప్రతి విషయంలో సహకారిగా ఉండి సఫలపరిచి సమస్తమును కూడా సమకూర్చి జరిగించి ఈ సుందరమైన గృహాన్ని నిర్మించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభువా, మాకు అన్ని విషయాల్లో ముందుగా ముఖ్యంగా సుందర్ సింగ్ గారి వారి కుటుంబము ఈ గృహంలో నివసిస్తుండగా వారికి దేవాదిగ ప్రభా సకల సంపద ఐశ్వర్య భోగభాగ్యాలతో సంతోష సమాధానాలు శాంతితో దేవా మీరు వర్ధిల్లింప చేయమని ఆశీర్వదించమని, ఇదిగో ప్రభా ఒక ద్వారమైన ఈ గుమ్మము దగ్గర దేవాదిగ ప్రభు నీ వాక్యపు లేఖనాన్ని గుర్తు చేసుకుంటూ నిన్ను ఆరాధిస్తూ మేమందరినీ ప్రవేశిస్తుండగా దేవ ముందుగా మీరు ప్రవేశించి నీ ఆత్మను సంచకరువుని ఇక్కడ ఉంచి మా అందరితో మీరు తోడుగా ఉండి దేవా సహాయం దయచేయమని ఈ వాక్యాన్ని బట్టి గుమ్మములారా మీ తలను పైకెత్తుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు మీ తలను లేవనెత్తుకోండి అన్ని వాక్యము సెలవిస్తుంది. మహిమగల రాజు అయిన నీవు మహిమపరచబడడానికి గణపరచబడటానికి ముందుగా ఇందులో ప్రవేశించమని, దీన్ని కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో ప్రతిష్ఠిస్తూ ఇది నీ ఉనుకు పట్టుగా నీకు నివాస స్థలముగా తండ్రి అనేక మందికి దేవా ఆదరించేదిగా ఆతిథ్యం ఇచ్చేదిగా ఆశీర్వదింపబడిన విల్లుగా ఉండునట్లు మీరు దీవించి ఆశీర్వదించమని మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్న పరలోకపు తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో ఈ గృహాన్ని ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. అందరు చెప్పండి. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్ర వాక్యాన్ని చదువుకుందాం. లేఖన భాగాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం. 6వ అధ్యాయం 11వ వచనం నుండి 12వ వచనం. నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఎండ్లను నీవు త్రవ్వకపోయినను, త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలివల తోటలను నీకిచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసులపురమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడము. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణం చేయవలెను. మీరు ఇతర దేవతలను దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని నూతనంగా ప్రవేశించిన ఈ బెడ్రూములో ఆశీర్వదించి ఇందులో
నివసిస్తున్న వారు, ఇందులో సంచరిస్తున్న వారి వినికిడిలోనూ కూడిన మనందరి వినికిడిలోనూ ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. మనం చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి, కృపగల దేవ, నీ బంగారమైన పాదానికి లెక్కలేని స్తుతులు స్తోత్రములు ప్రభా. నాయన ఇదిగో ప్రభా, అని కొన్ని రీతిగా నాయన మధ్యాహ్న కాల సమయంలో అబ్రహాముతో మాట్లాడిన దేవ, నీ పాదానికి లెక్కలేని స్తుతులు స్తోత్రములు అయ్యా. నాయన నీ సన్నిధిలో నా ప్రభా, నాయన ఇంతవరకు నా ప్రభా పాటల ద్వారా నిన్ను స్తుతించడానికి, నాయన ఆరాధన ద్వారా నేను మహిమపరిచిన ప్రభా గృహంలో ప్రవేశించడానికి మీరు కృప చూపించారు తండ్రి, నీకు వందనాలు. అలాగే ప్రభా నాయన ఇదిగో నాయన మరి నాయన మమ్మల్ని తరల పైకి ఎత్తుడి అని సెలవించినట్లుగానే ప్రభా నాయన నీతి గలను నాయన నాయన ఈ కుటుంబంలో మీరు ఉన్నారని, గృహాల్లో మీరు ఉన్నారని నాయన నమ్ముచున్నాం తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. నాయన సన్నిధిలో నా ప్రభా నాయన ప్రార్థించిన ప్రభా నాయన నీ ఆశీర్వాదం నాయన నీ కుమారుడు పట్ల నాయన విడుదల చేసిన తండ్రి, నీ కుమారుడు నా ప్రభా ఈ ప్రీతిగా నా ప్రభా నాయన వర్ధలింపు చేసినందుకు నీకు వందనాలు చెల్లించుకున్న ప్రభా నాయన ఇదిగో నాయన నీ సన్నిధిలో నాయన కూడిన ప్రభా ఎంతవరకు నా తండ్రి మీరే నాయన సురక్షితంగా నాయన మంచి నా ప్రభా గృహాన్ని ఇవ్వడానికి మీరు కృప చూపించారు. పనుల్లో మీరు తోడుగా ఉన్నాం, సహాయకుడిగా ఉన్నాం ప్రభా. పూర్తి చేసుకోలేకపోయినప్పటికీ ప్రభా నాయన ఇదిగో నాయన గదులన్నీ కూడా నాయన క్లీన్ చేసుకుని గదుల ప్రభా నివాసం ఉండి నీ కుమారుడు నా ప్రభా నాయన తన యొక్క నాయన జాబున ప్రభా నాయన చేస్తున్నటువంటి చేతి వృత్తులైన ప్రభా వర్ధలింపజేసి మీరు దీవించి ఆశీర్వదించిన ప్రభా నీ కొంతమంది స్తోత్రాలైనా. అలాగే తండ్రి నాయన బిడ్డలిద్దరినీ నాయన దాంట్లో బాబుని శిరీషాన్ని జ్ఞాపకం చేసుకుని బిడ్డలిద్దరిని ప్రేమించి బిడ్డల పడవని జ్ఞాపకం చేసుకుని ప్రభుత్వ భద్రపరుచుకుని నాయన కుటుంబంలో నివాసిస్తుండగా నా ప్రభా నీ కాపుదలని భద్రతనిచ్చిన ఆయన మంచి నా ప్రభా ఆరోగ్యంతో నాయన నేను కుమారులైనా నాయన దాసులు చెప్పినట్లుగానే ప్రభా ఆశీర్వాదంతో నా తండ్రి నన్ను వర్ధిల్లడానికి సహాయం చేయమని నాయన కూడిన ప్రతి బిడ్డను దీవించమని ఆశీర్వదించమని చేసిన ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.